అసలు ఎలా కాయిన్ చేశారు సార్ రాజా అనేది? ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ రాజా? అదే అది మా టీవీ ఉంది, అందులో చిన్న పిల్లలు ఉంటారు చూడండి, చిన్న పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అందులో ఓంకారు అందులో గైడ్ చేసేది. యాంకర్. అవును. అయితే నన్ను పిలిచారు, అంత బిజీలో కూడా మురళీ గారు చిన్నపిల్లలది మీరు ఉంటే బాగుంటుంది, ఆమె ఉన్నారు, రజనీ గారు కూడా ఉన్నారు, పెద్దాళ్ళు ఉన్నారు, మీరు కొన్నాళ్ళని ఉండండి, కనీసం అంత 1 గంట 2 గంటలు అటు చేసుకోండి. వెళ్ళాం. ఆ చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తుంటారు, కొంచెం పిల్లలు సరిగ్గా చేయకపోయినా కానీ బాగుందని చెప్పాలి, కోపడకూడదు. అందుకని అట్లా అడుగుతుంటే డ్యాన్స్ అయిపోగానే జడ్జీలు అడుగుతారు కదా, నేను అమ్మ లక్ష్మి నువ్వు బాగా చేసావు, నువ్వు చేసినట్టుగా నాకు చేత కాదు కదా నవ్వుకునేది, అన్నీ బాగా చేసావు, ఇంకొంచెం బాగా చేస్తే నెంబర్ 1 అయ్యేదానివి, మరి నెక్స్ట్ టైం ఇంకా ఇబ్బంది లేకుండా చేస్తావంటే చేస్తాను అంకుల్ అంటే, లవ్ యూ రాజా అన్న, అంటే థ్యాంక్ యూ రాజా అంత ఒక అమ్మాయి. ఎందుకంటే అందరు నవ్వారు. నెక్స్ట్ 2 సార్లు అన్న తర్వాత 3సారి పిల్లలందరూ స్టేజీ మీదకి వచ్చి లవ్ యూ రాజా అంటున్నారు. అది ఆ ప్రోగ్రాము అయ్యే నాటికి ఆంధ్ర మొత్తం తెలిసిపోయింది, రాజా రాజా అంత ఫేమస్ అయిపోయింది. ఇప్పటికి ఎవరైనా వాళ్ళు సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కనీసం కాశ్మీర్ వాళ్ళు కానీ కాశ్మీర్ అక్కడికి అదంటారు, అట్లా పెట్టి లవ్ యూ రాజా అనేవాళ్ళు. అంతకుముందేమో మెంటల్ కృష్ణ అని పిలిచేవాళ్ళు. ఏ సినిమా చేస్తే ఆ సినిమా అది అట్లా స్టాంప్ అయిపోయేది. అదే నాకు ఆశ్చర్యంగా ఉండేది, ఆనందంగా ఉండేది. అంటే ఇంతమందిలో ఇంత పెద్ద ఇండస్ట్రీలో నాకు ఇంత గుర్తింపు ఆ ఇండస్ట్రీలో ఉంది, ప్రజల్లో ఉంది, అది నాకు అదృష్టం. ఇప్పుడు చాలామంది చాలా సినిమాలు చేస్తుంటారు సార్, ఎవరికీ కూడా ఆ సినిమా పేరు ఆ క్యారెక్టర్ పేరు ఆపాదించి పిలవడం అనేది చాలా తక్కువ మందికి జరుగుతాం, చాలా తక్కువ. బట్ మీరు మాత్రం అది అటైన్ చేయగలిగారు. అది కాకుండా నమస్కారం సార్, ఇది నేను సినిమాల్లో పెట్టా, బయట వాళ్ళు ఇప్పటికీ ఇట్లా అనండి సార్ ఒకసారి అంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు, అది బయట వాళ్ళు మేనరిజం ఫ్యాన్స్ అయ్యారు. అంటే మన రాజస్థాన్ మేము షూటింగ్కి వెళ్తే తెలుగు ఇక్కడ ఎంతమంది ఎట్లా మాట్లాడతారో అంత జనం వచ్చారు మొత్తం. వెస్ట్ బెంగాల్ కానీ కాశ్మీర్, నేను మా భార్య వెళ్ళాం చూడటానికి, అక్కడ ముస్లిం సోదరులు చాలా ఎంత ఓ రాజాజీ అక్కడ కూడా ఎట్లా గుడ్డ పెట్టుకున్నాను, ఎందుకో పెట్టుకుంటే 2, 3, 4 కోట్లు దాటాం నడుచుకుంటా, అంటే రాజాజీ అన్నాడు, ఎటు తిరిగా నికాలో అన్నాడు, తీసా, రాజాజీ ఎందుకు దాచిపెట్టారు, మీ కళ్ళు చూడగా తెలిసిపోయింది మాకు అన్నాడు. ముస్లిం అన్న ఆశ్చర్యం కొట్టి వాళ్ళు షాప్లో తీసుకెళ్ళి వాళ్ళ అన్నదమ్ములు నాకు నా భార్యకి స్వీట్లు పెట్టి టీ ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే ఒక గైడ్ చేసి పంపించారు. అది ఇక్కడెక్కడో జరిగిందంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే అనుకోవచ్చు, కానీ బట్ ఎక్కడో కాశ్మీర్లో కూడా గుర్తుపట్టి, అన్ని గుజరాత్ అయినా కానీ ఇంకోటైనా కానీ ఇండియాలో ఎక్కడైనా కానీ గుర్తింపే ఉంది. అదొక అదృష్టం వచ్చింది నాకు.